జనరల్‌గా వీడియోస్ కిందకొచ్చే మనం పోస్ట్ చేసే వీడియో కిందకొచ్చే కామెంట్స్ ఏవైతే ఉండే వాటిల్ని మాక్సిమం అన్నిటిని మేము అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము. వీ ఓన్లీ రెస్పాండ్ టు సెన్సిబుల్ కామెంట్స్. ఇంకా అబ్యూజివ్ ఏమన్నా ఉంటే యూట్యూబ్ అల్గోరిథం ఆటోమేటిక్‌గా ఫిల్టర్ చేసి డిలీట్ హైడ్‌లో పెట్టేయటం, రిమూవ్ చేసేయటం చేస్తూ ఉంటుంది. అయితే మొన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి మీద చేసిన వీడియో తర్వాత వాటి కింద కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించినాయి. అంటే కొన్ని కామెడీగా అనిపించినా సరే పీపుల్ వాంట్ అస్ టు వర్క్ ఆన్ దోస్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే వాటి మీద ఖచ్చితంగా మాట్లాడండి అని వాళ్ళు కూడా, మన వ్యూవర్స్ అంటే వాళ్ళు కూడా మనలా కొంచెం సర్కాస్టిక్గా ఉంటారు కదా. కొన్ని కామెంట్స్ 2-3 చదువుతాను చూడండి. ఈయనెవరో బాద్షా బాయ్ -U6L, ఇది ఈ ఐడి పేరు, యూట్యూబ్ ఐడి పేరు @బాద్షా బాయ్ -U6L. ఆహా, మేము ఊరుకోం, మీ అభిమాన నటుడికి ఒక రూలు, ఎమ్మెల్యే గారికి ఒక రూలా, ఎమ్మెల్యే గారి మీద కూడా అభిమానం పెంచుకోవాల్సిందే అంట. ఇంకో కామెంట్, వన్ సెకండ్, ఏంటి మా ఎమ్మెల్యేనా, ఇది ఈ కామెంట్ వచ్చేసి @అభిలాష్ శాస్త్రి 2245. ఏంటి మా ఎమ్మెల్యేనా, ఐఎమ్ షాక్డ్. అసలే మా ఎమ్మెల్యే చాలా మంచోడు, ఏంటి గోవా మ్యాటర్ కూడా మీకు తెలిసిపోయిందా అంట. అంటే మొత్తం ఆల్రెడీ నియోజకవర్గంలో దినదినాభివృద్ధి చెందుతున్నారు ఎమ్మెల్యే గారు. మా ఏరియాకి మున్సిపాలిటీ వెహికల్కి వీక్కి ఒకసారి వస్తుంది, వాళ్ళ ఏరియాలో వస్తుందంట. ఫుల్ ఆఫ్ గార్బేజ్ ఇన్ స్ట్రీట్స్. సిరీసా, ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ ఇట్. యాక్చువల్లీ అనంతపురం పీపుల్ ఆర్ వెయిటింగ్ టు వాచ్ ఇట్. He's a businessman bro, just doing business, that's it. Spent some crores in elections and he's trying to recover it. అందరూ చేసేదేగా, ఎంతైనా మా ఎమ్మెల్యే ఓల్డ్ ఫేమస్ అయిపోతున్నాడు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సారు, వీఆర్ వెయిటింగ్ అని చెప్పి నేను ఒకటి పెట్టాడు. నెత్తిన కాకి వాళ్తుందని రేగి గమ్ పెట్టుకున్నాడు అంటాడు ఎవడు. నెత్తిన కాకి వాళ్తుంది, దాన్ని తోలటం కోసం రేగి కంప పెట్టుకున్నాడంట. తప్పుంటే నిరూపించి కేసు వేసుకోవాలి కానీ బెదిరిస్తే ఎట్లాగా అని చెప్పాను. అంటే మీకు దమ్కి ఇటువంటి ఎందుకు మీతో పెట్టుకుంటున్నాడు ఆయన అనేది, ఇట్లా చాలా ఉన్నాయి. బ్రో, హీ ఈజ్ ఎమ్మెల్యే ఫ్రమ్ మై టౌన్. బిఫోర్ ఎలక్షన్స్ నో వన్ నోస్ హిమ్, ఈవెన్ టీడీపీ క్యాడర్ డోంట్ నో హిమ్. హిజ్ నేమ్ ఫ్లూక్ ఎమ్మెల్యే. నెక్స్ట్ టైం గెలవలేరని అనుకుంటున్నాను, నెక్స్ట్ టైం గెలిచే అంత సీన్ లేదు అన్న. అనంతపురం ఎమ్మెల్యే రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇందాక పెట్టిన కామెంట్ వచ్చేసి ఇట్ ఈస్ ఫ్రమ్ మహేష్ రెడ్డి 1116. అండ్ ద నెక్స్ట్ కామెంట్ రామరెడ్డి 6109. అన్న, అనంతపురం ఎమ్మెల్యే రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు డబ్బులు తీసుకొని. లోకల్ మెకానిక్ షాప్ వాళ్ళు అడిగితే వాళ్ళు డబ్బులు ఇచ్చారు, సపోర్ట్ చేస్తున్నా. మీరు డబ్బులు వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వండి, మీకే సపోర్ట్ చేస్తాం అన్నారంటన్నా. ఎక్కువ మంది నోటి నుండి డబ్బులు ఎవడిస్తే వాడికే నా సపోర్ట్ అంటున్నారండి, చాలామంది నోటి నుండి వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ రెడిక్యులస్ బాస్. సో మాకేమనిపించిందంటే కొద్దిగా అనంతపురం అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండని మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మమ్మల్ని టార్గెట్ చేస్తేనే మేము మాట్లాడతాం లేకపోతే మాట్లాడమని కాదు కదా. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ మ్యాటర్స్ టు ద పబ్లిక్, ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్ ఇష్యూ, దెన్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ కదా. సో ఆ లెక్కలోనే ఈరోజు న్యూస్ పేపర్స్ అన్నీ చెక్ చేస్తుంటే వీ ఫౌండ్ సంథింగ్. అంటే మాకు ఒకళ్ళు పంపించారు, ఇది సాక్షిలో వచ్చింది ఈరోజు న్యూస్ ఆర్టికల్ బుధవారం 22 జనవరి 2025. సాక్షి చదువుతున్నాను అనుకుంటారేమో, మొన్న ఏబిఎన్లో కూడా వేశారు, గుర్తుందా? ఏబిఎన్లో కూడా మన గురించి, మన అనంతపురం అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ గురించి, శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి గురించి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి గురించి చక్కగా ఏబిఎన్లో కూడా ఆర్టికల్స్ వేస్తున్నారు. ఏది, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే మీడియాల్లో నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో న్యూస్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి గురించి వేశారు. ఆయన అనుయాయులు ఎలా దారుణంగా ధమ్కీలు ఇస్తున్నారు, ఆయన అనుయాయులు ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి వ్యక్తుల మీద ఎలా దాడికి పాల్పడుతున్నారు అని చెప్పాను కదా. సో సాక్షి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సాక్షి ఒక్కటే అనొద్దు, అనుకూల మీడియా కూడా మాట్లాడుతుందంటే హౌ ఫార్ ఇట్ ఈస్ రీచింగ్ అనేది మీరు కూడా, వ్యూవర్స్ కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఆర్టికల్ ఏముంది, ప్రజాప్రతినిధి పైసా వసూల్
ఓకే, ప్రజాప్రతినిధి అని మన సాక్షి వాళ్ళు కొంచెం క్రియేటివ్గా ఎల్లో కలర్ మార్కు కూడా ఇచ్చారు దాని పక్కన. అంటే టీడీపీ ఎమ్మెల్యే అని వాళ్ళ ఉద్దేశమేమో మేబీ. అంటే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి గురించి మాట్లాడుతున్నారేమో, మాకు తెలియదు. కూటమి ప్రభుత్వం రాగానే ఆ ప్రజాప్రతినిధి అక్రమాలకు దారులు తెరిచారు. పోలీసులను, ఏ ప్రజాప్రతినిధో మరి, అనంతపురం అర్బన్ గురించి మాట్లాడుతున్నారు. పోలీసులను గుప్పెట పెట్టుకున్నారు. వ్యాపారులను ముందుగా ఇంటికి పిలిపించి ఇంతని ఫిక్స్ చేస్తున్నారు. దారికి రాకుంటే తన ఆధీనం ఇన్వర్టెడ్ కామర్స్ లోని ఖాకీలను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే తనకు కనిపించిన అన్నిటిపైన పడి దోచుకుంటున్న ఆయన తాజాగా చిన్న వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్గొనటం విస్తుగొలుపుతోంది. ఓకే, అనంతలో వసూళ్ల పర్వం, ఎగ్జిబిషన్ నిర్వహణకు 10 లక్షల డిమాండ్. ఇప్పుడు మామూలుగా సీజన్స్లో ఎగ్జిబిషన్లు పెడతా ఉంటారుగా, గ్రౌండ్స్లో, పెద్ద గ్రౌండ్స్లో, ప్లే గ్రౌండ్స్లో, వీటిల్లో ఎగ్జిబిషన్లు పెడుతుంటారు పాపం వాళ్ళు మైగ్రేటెడ్గా ఒక ఊర్లో కొన్ని రోజులు పెడుతుంటారు కదా. అట్లా సీజనల్గా పెట్టుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ లోకల్ వాళ్ళు కూడా పిలిపించి పెట్టిస్తూ ఉంటారు ఎగ్జిబిషన్స్ కదా, రీక్రియేషన్ కోసం. ఆ ఎగ్జిబిషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎగ్జిబిషన్ నిర్వహణకు 10 లక్షల డిమాండ్, లేదంటే అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఫోన్లు. మనం టీడీపీలోని మరో వర్గాన్ని ఆశ్రయించిన బాధితుడు పాపం. ఇంకో వర్గం, టీడీపీలోని ఇంకో వర్గాన్ని రచ్చ అవుతుందని గ్రహించి వెనక్కి తగ్గిన ప్రజాప్రతినిధి అంట. ఇప్పుడు న్యూస్, అనంతపురం అర్బన్ నియోజకవర్గం అంట. మరి అధికార పార్టీ ప్రజాప్రతినిధి వసూళ్ల దెబ్బకు వ్యాపారులు మొదలు బిల్డర్లు వరకు హడలెత్తిపోతున్నారు. మరి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే ప్రజాప్రతినిధి అంటే, మరి అధికార పార్టీ ప్రజాప్రతినిధి అంటే, మరి నాకు తెలిసి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనని నేను అనట్లేదు. ఒకవేళ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి దృష్టికి ఇలాంటివి తీసుకెళ్తే బాగుంటుంది. ఒకసారి చూడండి, ఆయన అనుకుంటారేమో, మీరు నాకైతే తెలియదు. మరి ఈయన ఉద్దేశంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని ఆ పార్టీ అధికార ప్రతినిధి అని అన్నారు, అధికార ప్రజాప్రతినిధి అన్నారు, మరి తెలియదు మరి. ఓకే, ఇప్పటికే పీడిఎస్ బియ్యం నుంచి ప్రారంభించి కూడా ఓకే ప్రారంభించి కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణదారుల వరకు అందరితోనూ వసూళ్ల బేరం మొదలుపెట్టిన సదరు ప్రజాప్రతినిధి తాజాగా ఎగ్జిబిషన్ సర్కస్ కంపెనీల నిర్వాహకులను వదలలేదు. తప్పు కదా. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వాహనాలను నిలుపుకోవాలంటే కూడా ఒక్క వాహనదారుడికి 2,000 ఇవ్వాలని పట్టుబట్టారు. పార్కింగ్కి 2,000 రూపాయల ఒక్క వాహనానికి. ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. మరి అనంతపురం అర్బన్లో ఉండే అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఎవరో నాకు తెలియదు, కానీ మరి ఆయన ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. మీ వ్యూవర్స్, మీరు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అనుకుంటారు. కాదు, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కాదు. ఆయనని మనం ఎప్పుడు అనకూడదు, ఎందుకంటే ఎవరు రాయలేదు అట్లా పేరు పెట్టి రాస్తారా ఏంటి, ఊరుకొరకు పేరు పెట్టి రాస్తే. రూపాయలు 10 లక్షలు ఇస్తేనే ఎగ్జిబిషన్. ఇటీవల రుద్రంపేటలో ఎగ్జిబిషన్ పెట్టేందుకు ఓ వ్యక్తి అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. అన్ని విభాగాలకు మామూలు ఇవ్వనిదే అనుమతులు ఇవ్వలేదు. ఇంతలోనే సదరు ప్రజాప్రతినిధి నుంచి ఫోన్ వచ్చింది. ట్రాయింగ్ వెళ్ళి కలవగానే 10 లక్షలు ఇస్తేనే ఎగ్జిబిషన్ పెట్టుకోవాలని, లేదంటే కుదరదని తేల్చి చెప్పారు. అంటే ఈ కాల్స్లో ఇవన్నీ మాట్లాడట్లేదండి, ఎందుకంటే మనలాంటి వాళ్ళు దూరిపోయి ఎక్స్పోజ్ చేస్తున్నారుగా. కాబట్టి మొన్న ఒక కాల్ రికార్డింగ్ ఎట్లానే బయట పెట్టాం, గుర్తుందా? అట్లాంటి కాల్ రికార్డింగ్లు బయట పెట్టినప్పుడు ఈ పాపం దొరికిపోతున్నారని చెప్పి ఈ మధ్య ట్రెండ్ మారింది. ఆఫీసులకు పిలిపించుకొని మాట్లాడుకుంటున్నారంట, తెలిసింది ఇన్ఫర్మేషన్, కనుక్కున్నాంలే. 10 లక్షలు ఇస్తేనే ఎగ్జిబిషన్ పెట్టుకోవాలని చెప్పారంట. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు తాను ఇవ్వలేనని కరాఖండిగా చెప్పి వచ్చేయగా సదరు ప్రజాప్రతినిధి ఫోర్ట్ టౌన్ సిఐకి ఫోన్ చేసి ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వద్దని ఆదేశించారు. ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇది చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఎవరైనా వీడియో చూసేవాళ్ళు దయచేసి మేము ఎప్పుడు కూడా మా వీడియోని షేర్ చేయండి అని చెప్పం, కానీ ప్రజా సమస్యలు అని మీరు అనుకున్నవి ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొని వెళ్ళాలి. వెళితేనే వాళ్ళైనా సరే ఏదైనా యాక్షన్ తీసుకోవటానికి కానీ, పిలిచి మందలించి అలాంటివి చేయొద్దని చెప్పడానికి కానీ ఉంటుంది. కాబట్టి మీ మీడియంస్లో ఈ వీడియోని కానీ, లేకపోతే మెసేజెస్ కానీ, అట్లీస్ట్ నా వీడియో మీరు షేర్ చేయకపోయినా పర్లా, బట్ మెసేజ్ క్లియర్గా ప్రభుత్వంలో ఉండే పెద్దకు వెళ్ళాలా. వెళ్ళిన తర్వాత ఆయన కూడా చూడకపోతే అది వేరే విషయం, ప్రజల గురించి మీకు తెలిసిందే.
ఈ క్రమంలోనే సీఐ నుంచి ఫోన్ రావడంతో ఎగ్జిబిషన్ నిర్వాహకుడు వెళ్ళి ఆయన్ను కలవగా అన్న అంటే ఇన్వర్టెడ్ కామర్స్ అన్న ఏ అన్న మరి అన్నను ఓసారి కలవాలని సీఐ చెప్పడంతో హతాశులయ్యారు. ఇది మరీ పచ్చి తెలుగు సాక్షివుడు. మాజీ ఎమ్మెల్యే వద్దకు పంచాయతీ. ప్రజాప్రతినిధి వ్యవహారాన్ని ఎగ్జిబిషన్ నిర్వాహకుడు నగర టీడీపీలో మరో వర్గానికి ప్రజాప్రతినిధిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు బేసిక్గా నాకు అనంతపురంలో 2-3 తెలుసండి బిగ్ హెడ్స్. ఒకటి ఇప్పుడున్న అర్బన్, అంటే ఇప్పుడు ఇదంతా చేపిస్తుంది మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చౌదరి గారు అనుకుంటారేమో. కాదు, నాకు తెలిసిన పేరు చెప్తున్నా మీకు. నాకు తెలిసింది అనంతపురం ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఆయన ఒకరు తెలుసు. 2 ఈ సీటు ఎక్స్పెక్ట్ చేసిపోయిన ప్రభాకర్ చౌదరి గారు కూడా ఉన్నారు, ఆయన కూడా తెలుసు. మరి ఈయన సీఐ నుంచి ఫోన్ రావడంతో ఎగ్జిబిషన్ కూడా వెళ్ళి ఈ సోకాల్డ్ ఇంకొకళ్ళు మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారని చెప్పి అంటున్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే ఏనని నేను అనట్లేదు, బట్ ఐఎమ్ గెస్సింగ్. నాకిద్దరు తెలుసు అని చెప్తున్నా. దానికి దీనికి ఏం సంబంధం లేదు. నాకిద్దరు తెలుసు, వాళ్ళ పేర్లు చెప్పా మీకు అంతే. నాకిద్దరు తెలుసు, వాళ్ళకి నేను తెలియదులేండి. దీంతో ఆయన 4 టౌన్ సీఐకి ఫోన్ చేసి గట్టిగా మాట్లాడినట్టు తెలిసింది. వ్యవహారం చినికి గాలివానలా తయారయ్యేలా ఉందని గుర్తించిన సీఐ వెంటనే అనుమతులు ఇచ్చాడంట. పాపం మధ్యలో ఈ పోలీసులే పాపం బలిపశువులు. ఈ విషయం క్షమించాలి. ఈ విషయం ప్రజాప్రతినిధి దృష్టికి కూడా సీఐ తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే ఈ వ్యవహారాన్ని మీడియా ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధి వెనక్కి తగ్గారంట. మీడియా అంటే మేము కూడా ఉన్నాం దాంట్లో, ఏమంటాంలే, ఎందుకంటే మరి మాకు ధమ్కీలు వచ్చే స్థాయికి వెళ్ళారంటే. ఓకే, ఇది అయిపోయిందా? ఇది ఎగ్జిబిషన్కి సంబంధించి పాపం వెనక్కి తగ్గేశారు. ఎంత పని చేశారండి పాపం. ఆయన ఎవరో మరి, ఆ ప్రజాప్రతినిధి ఎవరో పాపం, ఆయన నోటి కాడికి ఊళ్ళు లాగేశారు మీరందరూ కలిసి. సరే, ఇంకోటి అవలా వాహనాల స్టాండ్కు సుంకం ట్యాక్స్. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న స్థలంలో నిత్యం పలు 407 అద్దె వాహనాలు నిలబడి ఉంటాయి. 407 అంటే ఐషర్లు. ఐషర్లో రకాలు. మళ్ళీ ఐషర్ అంటే నీకు ఓపెన్ టాప్ ఉంటుంది చూసారు, ఓపెన్ టాప్ కదా, సారీ, ఈ లోడ్ తీసుకెళ్తాయి కదా అవి. అయితే అక్కడ ఇకపై వాహనాలు నిలుపుకోవాలంటే ఒక్కో వాహనదారుడు నెల 2,000, నెలకు 2,000 సమర్పించుకోవాలని ప్రజాప్రతినిధి నుంచి ఆదేశాలు వచ్చాయని బాధితులు చెప్తున్నారు. సారీ. ప్రతి ఏటా క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లు, ఇతర రాష్ట్రాల నుంచి కాటన్ వస్త్రాల వ్యాపారులు వచ్చి ఎగ్జిబిషన్లు పెడుతుంటారు. తాజాగా గుత్తి రోడ్లో ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఇప్పుడు నడుస్తుందంట ఎగ్జిబిషను. వీటన్నిటి నుంచి కూడా మామూలు వసూలు చేసినట్లు తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో కొట్టాలండి. చదువు ప్రజాప్రతినిధి దెబ్బకు చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పెట్టుబడిదారుల వరకు హడలెత్తిపోతున్నారు. కూటమి పాలన అంటే ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరే ఎంత దారుణం, ఎంత రాచకం. ఒక ప్రజాప్రతినిధి, పేరు చెప్పని ప్రజాప్రతినిధి రాసిన ఒక న్యూస్ ఆర్టికల్లో ఉన్న ఈ ప్రజాప్రతినిధి ఎవరు? అనంతపురం అర్బన్లో ఉండే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఎవరు అనేది ప్రజలే మీ విచక్షణకే వదిలేస్తున్నాను. కాబట్టి ఆ ప్రజాప్రతినిధి ఒకవేళ ఈ వీడియో చూస్తే, సార్ మీరు మాకు గిమ్కీలు ఇవ్వకుండా ఇలాంటి ఈ చిచ్చోరాపన్ పనులు దయచేసి మీరు చెయ్యొద్దు. ఒకవేళ మీరు ఈ ఆరోపణలన్నీ నిజమైతే, నిజమైపోవటమే ఉందిలే, ఎంత పెద్ద ఆర్టికల్ విత్ ప్రూఫ్స్ ఆడేస్తుంటే నిజమైపోవటమే ఉంది. మీకు వెనకమాల వ్యూవర్స్కి బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఆ ఐషర్ వెహికల్ అక్కడ గోడ పక్కన పెట్టుకున్నది. అక్కడ లోకల్ రిపోర్టర్స్ కూడా వెళ్ళి క్లిక్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేశారంట. ఇంత దారుణంగా జరుగుతుంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళెవరూ సమాచారం ఇవ్వట్లేదా? ఇచ్చినా సరే ఆయన పట్టించుకోవట్లేదా? ఒకవేళ పట్టించుకున్న తర్వాత ఈ అనంతపురంలో జరుగుతున్న ఈ ఆగడాలకి, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అన్యాయాలని, ఈ కరప్షన్ని, ఈ లంచాలని ఆపాలని ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోవట్లేదా? మరి నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మేము ఆ ప్రభుత్వంలా కాదు అని చెప్పి పెద్ద డప్పులు కొట్టుకుంటూ ఉంటారు కదా, మరి ఈ విషయాలు ఏవి కనిపించట్లేదా? మేము
అధికారంలో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వార్తాపత్రికలు లేకపోతే టీవీ ఛానళ్ళు వేసిన న్యూస్ ఆర్టికల్ కూడా వేసాం కదా. మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇది చేస్తుంది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చౌదరి గారు అని అనుకుంటారా? మీరు అలా అనుకోవద్దు. పాత వీడియో గురించి చెప్తున్నాం. ఇది మరి ఎవరో మరి అనంతపురం అర్బన్లో ఉండే ప్రజాప్రతినిధి అంట, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి. ఇవి కాకుండా అన్అఫిషియల్గా మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా ఈరోజు అనంతపురం అంటే గుర్తొచ్చింది, మా బాలయ్య బాబుది ఈరోజు గ్రాండ్ సక్సెస్ మీట్ నడుస్తుంది. డాకు మహారాజు మంచిదే, నడిస్తే బాగానే ఉంటుంది. బాగా క్రాకర్స్ కాల్చారంట. ఈ క్రాకర్స్ అన్నీ ఒక డేట్ ఉందండి. ఈ డేటు అక్టోబర్ 29, 2024. అంటే దివాళీకి ముందు రోజే దాదాపు ఒక 50 లక్షల దాకా షాపుకు 30,000 చొప్పున, దాదాపు 50 లక్షల దాకా షాపుకు 30,000 చొప్పున 130 షాపుల దగ్గర లంచాలు వసూలు చేసిన అధికార ప్రతినిధి ఎవరు? అది కూడా అధికారంలో ఉండే పార్టీకి సంబంధించిన అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే ప్రజాప్రతినిధి అంటగా. అంటే నాకు తెలీదు మరి 50 లక్షల దాకా వసూలు చేశారంట ఆ క్రాకర్ల షాపులు. ఇప్పుడు ఈరోజు మన ఈ డాకు మహారాజు గ్రాండ్ సక్సెస్ మీట్ జరిగిందిగా, దానికి సంబంధించిన క్రాకర్లు బాగా కాల్చారండి. క్రాకర్స్ అన్నీ అక్కడి నుంచి వచ్చిన సరికేనా అంటే అలా అనుకుంటున్నారు జనాలు. ఇవన్నీ కూడా ఈ 50 లక్షల దాకా వసూలు చేశారని అన్అఫిషియల్గా నాకు ఒక అతను కాల్ చేసి మరి రిపోర్టర్ చెప్పాడు, ఇలా జరుగుతుందండి, ఇలా జరిగింది అని చెప్పని. అండ్ మరి క్రాకర్స్ అన్నీ డాకు మహారాజ్ క్రాకర్స్ అన్నీ అయ్యానా? అండ్ ఇంకోటి ఈ మొత్తం జరుగుతున్న ఈ ఆరోపణలు వీటి వెనకమాల సుందర్ అని, గంగారాం అని, ఇంకా ఐ థింక్ అశోక్ అని, ఇట్లా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అంటే ఆ సుందరు, గంగారాం, అశోక్ వీళ్ళందరూ అనంతపురం వాళ్ళని మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ అనుకుంటే కామెంట్స్లో పెట్టండి, నాకైతే తెలియదు వీళ్ళెవరో. సో దయచేసి మీరు ఈ ముగ్గురు క్రాకర్లకు సంబంధించిన లింకుల్లో ఉన్నారని మీరు అనుకుంటారేమో. అట్లా అస్సలు అనుకోవద్దు. అది వేరు ఇది వేరు. ఈ క్రాకర్లకు సంబంధించిన 50 లక్షలు ఎన్నో ఉన్నాయి కదా. సో దయచేసి మీరు వాటి గురించి ఆలోచించవద్దు. ఈ ముగ్గురు పేర్లు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. సో ఫైనల్లీ ఆ ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో మీరు ఇలాంటి అంటే మా నుంచి దయచేసి రిక్వెస్ట్ సార్, మీరు ఇలా వ్యాపారస్తులని, ప్రజలతో అనుసంధానంగా వ్యాపారాలు చేసే వ్యక్తులని, ప్రజలని, ఆ పార్కింగ్ చేసుకునే చిన్న వ్యక్తులని, లారీలు అప్పులు కట్టుకుంటూ అలా చేసే లారీ డ్రైవర్స్ని కావచ్చు, ఇట్లా ఎగ్జిబిషన్లు పెట్టుకుంటే చిన్న వ్యాపారుల్ని, వీళ్ళందరినీ మీరు ఇబ్బంది పెట్టొద్దు అని మా నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇలాగే ఇబ్బంది పెడతా ఉంటే అవి ఎట్లాగూ ఎవరికి తెలియకుండా ఇప్పుడు ఏదో ట్రెండ్ మార్చారంట. ఈ ఫోన్లో కాకుండా ఫోన్ కాల్స్ రికార్డింగ్లని బయటకు వచ్చి డైరెక్ట్గా ఆఫీస్కి పిలిపించి ఆ ఫోన్లు కూడా పక్కన పెట్టించి ఇవన్నీ చేస్తున్నారంట. ఫోన్లు పక్కన పెట్టించి ఫోన్లు కూడా లోపలికి రాని. ఆ భయం అనేది ఉండాలా భయం ఉండాలా. మాకు కూడా ఇప్పుడు ఆ భయమే కదా, ఆ భయమే ఇట్లా వీడియోలు చేపిస్తుంది కాబట్టి ఆ భయం అనేది ఉండాలి. సో దయచేసి మీరు ఆ భయాన్ని అక్కడితో ఆపకుండా కొంచెం అడ్వాన్స్ అయ్యి ఈ పనులన్నీ ఆపాలి. మీరు మంచి వ్యాపారస్తులని తెలిసింది, మీకు వ్యాపారాలు ఉన్నాయి, చక్కగా రాబడి ఉంటుంది, మీరు ఎలక్షన్లో ఖర్చు పెట్టి ఉండొచ్చు. దాన్ని మీ నాయకుడితో మాట్లాడుకొని మీకు ఎలాగా అటు ఇటుగా ఉండాలనేది మీరు చూసుకోవాలి. కానీ ప్రజా జీవితంలో దయచేసి మీరు ఉన్నప్పుడు మీరు ఇలాంటి పనులు చేయకూడదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దయచేసి ఇట్స్ అ రిక్వెస్ట్, ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆర్ ఎండ్ సార్. ఓకే, కాబట్టి ఒకవేళ మీరు ఇంకా ఇలాంటివి చేస్తే మాకు ఎలాగో ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మేము కూడా వీటి మీద కంటిన్యూస్గా చేస్తూ ఉంటాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ వీఆర్ థింకింగ్ అబౌట్ యూ. ప్రజల నుంచి రిక్వెస్ట్ వస్తే ఖచ్చితంగా వీడియోలు చేస్తామని చెప్తూ ఉంటాం సార్. కబ్బర్దార్.